హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం G5 లో స్ట్రీమింగ్ అవుతున్న పరిమళ అండ్ కో సినిమా ఎలా ఉందో చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, పరిమళ అనే మధ్యతరగతి కుటుంబ పెద్ద తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తూ ఉంటాడు. కానీ వర్గీస్ అనే రౌడీ అతని చిన్న కూతురిని వేధించడం మొదలు పెడతాడు. రాజకీయ అండతో తిరిగే ఈ రౌడీని ఎవరూ ఎదురించలేరు. ఒకరోజు అనూహ్యంగా వర్గీస్ హత్యకు గురవుతాడు. అతనితో చివరిసారిగా గొడవ పడింది పరిమళ కుటుంబమే కావడంతో పోలీసులు మరియు రౌడీ గ్యాంగ్ అందరి అనుమానం ఈ కుటుంబం పైనే పడుతుంది. అసలు వర్గీస్ ను చంపింది ఎవరు? పరిమళ కుటుంబం ఈ సమస్య నుండి ఎలా బయటపడింది? చివర్లో వచ్చే ట్విస్టులు ఏంటి అనేదే మిగతా కథ. ఈ సినిమా మొదటి నుండి చివరి వరకు బ్లాక్ కామెడీ, థ్రిల్లర్ అంశాలను బ్యాలెన్స్ చేస్తూ సాగుతుంది. దర్శకుడు పాండి రాజు ఈ కథను చాలా ఆసక్తికరంగా నడిపించాడు. ముఖ్యంగా తర్వాత ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ ప్రేక్షకులకు చివరి వరకు కట్టిపడేస్తుంది. జయరాం తన పాత్రలో చాలా సహజంగా నటించారు. ఊర్వశి, యోగి బాబు తమ కామెడీ టైమింగ్ తో మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు. విలన్ పాత్రలో షాండీ కూడా ఆకట్టుకున్నాడు. ప్రతి పాత్ర కథకు అవసరమైనంత మేరకు న్యాయం చేసింది. ఈ సినిమాను చాలా మంది దృశ్యంతో పోల్చిన రెండింటి ట్రీట్మెంట్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దృశ్యం సీరియస్ థ్రిల్లర్ అయితే, పరిమళ అండ్ కో మాత్రం కామెడీ టచ్ తో సస్పెన్స్ ను ముందుకు తీసుకువెళ్తుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ సినిమాకు మంచి పాయింట్లు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాయి. అయితే భారీ ఎమోషనల్ సీన్స్ లేదా మాస్ యాక్షన్ ఆశించే వారికి ఇది అంతగా నచ్చకపోవచ్చు. కానీ ఫ్యామిలీతో కలిసి నవ్వుతూ సస్పెన్స్ ను ఆస్వాదించాలనుకునే వారికి మాత్రం ఇది మంచి చాయిస్. ఫైనల్ గా చెప్పాలంటే, కామెడీ, థ్రిల్లర్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిసిన ఒక మంచి ఎంటర్టైనర్ ఈ పరిమళ అండ్ కో. ఈ వీకెండ్ లో G5 లో ఒకసారి తప్పకుండా చూడొచ్చు. నా రేటింగ్ దీనికి అవుట్ ఆఫ్ 5 3.5. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.